వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ లబ్ధిదారులకు అందజేయనున్న అదనపు ఆర్థిక సహాయం అంశంపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. జిల్లాలో 39,000 దాకా హౌసెస్ ని మనము శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఈ హౌసింగ్ స్కీమ్ కింద. వీటిలో ఇప్పటిదాకా 22,590 దాకా మనం కంప్లీట్ చేసాం. సో బ్యాలెన్స్ వచ్చేసి ఒక 16,390 దాకా జిల్లాలో హౌసెస్ ప్రోగ్రెస్ ఉంటాం. సో నా గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో అందరు బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో యాజ్ ఆన్ 10/12/2024 డిసెంబర్ 10th నాటికి లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ లో ఉన్న హౌసెస్ ఎవరైతే ఉన్నారో ఆ బెనిఫిషరీస్ అందరికీ కూడా అడిషనల్ గా బెనిఫిట్ ఇచ్చేటువంటి అమౌంట్ ని శాంక్షన్ చేయడం జరిగింది. సో వీటిలో భాగంగా బీసీలకి మరియు ఎస్సీలకి ఇంతకుముందు ఇచ్చిన 1,80,000 రూపాయలకి అదనంగా 50,000 రూపాయలని మళ్ళీ శాంక్షన్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు అందరూ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా అడిషనల్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్టీలు అయితే 75,000 రూపాయలు, టీవీటీజీలు అయితే 1,00,000 రూపాయలని గవర్నమెంట్ అదనంగా 1.8 lakhs రూపాయలు అదనంగా ఇప్పుడు మళ్ళీ చెల్లించడం జరుగుతుంది. సో దీన్ని ఒకసారి వెరిఫై చేసుకున్న డేటా ప్రకారంగా చూసుకుంటే ఈ విధంగా ఈ స్కీమ్ అనుకూలంగా వచ్చేటువంటి హౌసింగ్ బెనిఫిషరీస్ మన జిల్లాలో 9,440 మంది ఉన్నారు. వీటిలో 5,170 మంది బీసీలు, 4,028 మంది ఎస్సీలు, 248 మెంబర్స్ ఎస్టీలు. వీళ్ళకి ఒకరొకరికి బీసీ ఎస్సీలు అయితే 50,000, ఎస్టీలు అయితే 75,000 అదనంగా ఇస్తే దాదాపు 47.85 కోట్లు, దాదాపు 48 కోట్ల దాకా ఈ అదనంగా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ రోజు రేపు ఎల్లుండి నుంచి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అలాగే ఈ వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఎవరైతే హౌసింగ్ ఇన్ఛార్జ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బెనిఫిషరీ ఇంటింటికి వెళ్ళి ఈ అడిషనల్ బెనిఫిట్ ఏదైతే ఇస్తున్నామో దాన్ని చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎఫ్టీఓ జనరేట్ చేసి హౌసింగ్ స్కీమ్ లో అది కూడా అడిషనల్ గా ఈ అమౌంట్ అంతా సాక్ష్యం జరుగుతుంది. మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటంటే 10/12/2024 నాటికి అది ప్రోగ్రెస్ లో ఉన్నటువంటి ఇల్లు ముందు కంప్లీట్ అయిన వాటికి రాదు. ఏవైతే ప్రోగ్రెస్ లో ఉన్నాయో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ అడిషనల్ గా అమౌంట్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బ్రీఫ్ గా మనకి కొత్తగా నిన్న జియో ఇచ్చారు, జియోఎంఎస్ నెంబర్ 910/3/2025 మనం ఇవ్వడం జరిగింది. దీన్ని మీరుగా ప్రజల్లో అందరితో తెలియజేయడం ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సో అడిషనల్ గా ఈ అమౌంట్ ఇవ్వడంతో బీసీఎస్సీలకి అయితే 2.3 lakhs దాకా, ఎస్టీలకి అయితే 2.55 lakhs దాకా హౌసింగ్ కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంది. సో ఇది బ్రీఫ్ గా ఈ స్కీమ్ గురించి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ప్రెస్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇది బెనిఫిషరీస్ ఎవరైతే ఇంకా బిఎల్ లెవెల్లో, బీబీఎల్ లెవెల్లో అంటే బిలో బేస్మెంట్ కాకుండా బిఎల్ అండ్ అంటే బిఎల్, ఎల్ఎల్ లిటర్ లెవెల్, అలాగే ఆర్ఎల్, ఆర్సీ లెవెల్లో ఈ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపు మన జిల్లాలో చూసుకుంటే బిఎల్ లెవెల్లో ఒక 700-900 మంది ఉన్నారు, లిటర్ లెవెల్లో 1000 మంది ఉన్నారు, ఆర్ఎల్ లో 1,587 ఉన్నారు, ఆర్సీలో 1,100 మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ నామ్ ప్రకారంగా అందరికీ కూడా ఈ అడిషనల్ అమౌంట్ అంతా కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. దయచేసి హౌసింగ్ బెనిఫిషరీస్ విజ్ఞప్తి ఏంటంటే మళ్ళీ ఏదైనా కారణాలు చూసి ఆగిపోయి ఉంటే ఈ అడిషనల్ అమౌంట్ యూజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి హౌసింగ్ కంప్లీట్ చేయాలి. మన జిల్లాలో ఈ జూన్ తర్వాత దాదాపు 4,402 ఇళ్లని మనం కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపు 4,600 హౌసెస్ కంప్లీట్ చేసాం. సో ఈ అడిషనల్ అమౌంట్ తో మిగతా ఇవన్నీ కూడా 16,000 మిగిలి ఉన్నాయి. ఇంకా వీటన్నిటి కూడా కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఓకే, సో దిస్ ఇస్ దిస్ మినీ కాన్ఫరెన్స్ ఓన్లీ టు బ్రీఫ్ దిస్ ఇష్యూ. ఓకే, థ్యాంక్ యూ.